శివరాత్రికి ఉంటుంది ప్రత్యేకంగా ఉపవాసము జాగారము కూడా. ఎందుకంటే తినేస్తే బాగా నిద్ర వస్తుంది, తినకుండా ఉంటే నిద్ర రాదు. జాగారం చేయాలంటే ఉపవాసం కూడా రెండు జోడింపు అనమాట. ఏదో రొట్టి కూరలాగా పప్పులోకి మిరపకాయలు నంచుకోనట్టే నువ్వు ఉపవాసం చేస్తే జాగారం చేయగలవు, లేకపోతే చేయలేవు. 2 పూట్ల శుభ్రంగా తినేసామనుకోండి రాత్రి నిద్ర వస్తుంది, ఇంకా పడుకోవడం చేయలేమండి జాగారం. అందుకని కాస్త తినకుండా ఉంటే అలా ఉంటుంది. తర్వాత ఎప్పుడు మధ్యాహ్నం ఏదో జంగోద్భవం అయ్యాక తినచ్చు అన్నారు. అందుకని జాగరణం వనరింపక ఆ గంగాధరుడు తోచును అద్దమరేయన్. అర్ధరాత్రి వరకు జాగారం చేస్తే కనీసం ఇంకా 3-4 గంటల వరకు చేయగలిగితే మంచిది. ఏమన్నాడు పడుకోకూడదా? అసలు నిజానికి శివరాత్రి సెలవు అనేది శివరాత్రి మరునాడే ఇవ్వాలి శాస్త్రం ప్రకారం, అంతే లెక్క. శివరాత్రి నాడు ఎలాగో అక్కడ సాయంత్రం గుళ్ళో కడతారు, జాగారం చేస్తారు. పిల్లలు కూడా జాగారం చేయాలి, ఇబ్బంది పడకుండా ఉండాలంటే మరునాడు సెలవు ఇస్తే సుఖంగా ఇంట్లో పడుకుంటారు గొడవ లేకుండా, చేసిన పుణ్యము వస్తుంది. ఎందుకు చెయ్యాలి? అర్ధరాత్రి అయితే గంగాధరుడు తోచు అంటున్నాడు కదా కవి ఇక్కడ. ఏమిటి గంగాధరుడు తోస్తాడు? ఎలా తోస్తాడు? శివరాత్రి కథలో ఉంది రహస్యం అంతా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 9:15 అయింది. ఇంకొక 3 గంటలు దాటితే లింగోద్భవ కాలం, లింగం ఉద్భవించిన కాలం. ఎప్పుడు? 12 గంటల వేళ. అర్ధరాత్రి పుట్టడం ఏంటండి? శ్రీకృష్ణుడు కూడా అర్ధరాత్రి పుట్టాడు, మీరు గమనించండి. శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి, శివుడు అర్ధరాత్రి. మన ఇంట్లో ఎక్కడైనా అర్ధరాత్రి ప్రసవం అయితే అశుభంగా భావిస్తాం. మరి దేవతలు అర్ధరాత్రి ఎందుకు పుట్టారండి? ఈ శుభాశుభాలన్నీ మనం పట్టించుకున్నాం. తిథులలో ఇది శుభం అది అశుభం అంటూ మానవ జీవితాన్ని బట్టి జరిగిన సంఘటనలు బట్టి సుమారుగా నిర్ణయిస్తారు. ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు ఆ విషయం. అర్ధరాత్రి కూడా శుభప్రదమే. శివుడు పుట్టింది అర్ధరాత్రి, శ్రీకృష్ణుడు పుట్టింది అర్ధరాత్రి. ఇంకా దేశంలో మహానుభావులు చాలామంది అర్ధరాత్రి. అంత దూరము పోనేల జనాభా 136 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి 75 ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చింది కూడా అర్ధరాత్రి వచ్చింది. ఎప్పటికీ తెల్లారిందే లేదని అనుమానంగా ఉంది, అది వేరే విషయం అనుకోండి. ఇంకా చీకట్లోనే ఉన్నామా, తెల్లారిందే అని అనుమానంగా ఉంది, కానీ వచ్చింది మాత్రం అర్ధరాత్రి వచ్చింది. ఈ అర్ధరాత్రి లింగోద్భవం ఎందుకు అంటే కాలాన్ని సరిగ్గా సగం చెయ్యడం. శివుడు అంటే కాలస్వరూపం.